పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కమలం పార్టీ తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలను 4 క్లస్టర్లుగా విభజించిన ఆ పార్టీ నేతలు 11 రోజుల పాటు బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణలో బీజేపీ బస్సు యాత్ర నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అలాగే ఈ యాత్రలో రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు జాతీయ నేతలు కూడా పాల్గొననున్నారు. తెలంగాణలో 35% ఓట్ షేర్ సాధించడంతో పాటు 10 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ రెడ్డి తెలుసుకుందాం. నరేష్, తెలంగాణలో పార్లమెంటు స్థానాలను అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం కోసం బీజేపీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? ఎవరెవరు జాతీయ నేతలు ఇక్కడ బస్సు యాత్రలో పాల్గొనున్నారు? రూట్ మ్యాప్ ఎలా ఉండనుంది? మొత్తానికి ఒక 70 నుంచి 80 రోజుల్లోనే ఇక్కడ లోక్సభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు అంటే 11 రోజుల పాటు బస్సు యాత్రను నిర్వహించాలని చెప్పి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఏదైతే డిసెంబర్ 28వ తారీఖున తెలంగాణకు వచ్చిన అమిత్ షా తెలంగాణ బీజేపీకి ఒక టార్గెట్ పెట్టి వెళ్ళారు. ఏదైతే 35% ఓట్లు సాధించడంతో పాటుగా కనీసం 10 ఎంపీ సీట్లు అంటే డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఏ విధంగా ప్రజలను అప్రోచ్ అవుతాయి అంటే గ్రౌండ్ అంతా కూడా తమకు వాతావరణాన్ని అంతా కూడా బీజేపీకి అనుకూలంగా క్రియేట్ చేసుకోవాలి. ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందే వాతావరణానికి తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే 17 పార్లమెంట్ స్థానాలను 4 క్లస్టర్స్గా విభజించారు. ఒక్కొక్క క్లస్టర్లో 4 నుంచి 5 ఒక్కొక్క క్లస్టర్లో 3 నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాల్లో 4-5 పార్లమెంట్ నియోజకవర్గాలను విభజించారు. ఈ క్లస్టర్స్లో ఒకేసారి అన్ని క్లస్టర్స్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి బస్ యాత్రను ప్రారంభించడం ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వ విధానాలు కావచ్చు, మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన కావచ్చు, వాటన్నింటిని కూడా తెలంగాణలో ప్రజలకు వివరించాలి ఈ బస్ యాత్ర ద్వారా అనేది వాళ్ళ ముఖ్యంగా బస్ యాత్ర ఉద్దేశం. అదేవిధంగా బస్ యాత్ర సందర్భంగా రోడ్ షోలు చేయడంతో పాటు కార్నర్ మీటింగ్స్, అదేవిధంగా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఈ బహిరంగ సభలకు రాష్ట్ర నాయకులు ఎవరైతే కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, బండి సంజయ్, అరవింద్ లాంటి సీనియర్ నాయకులతో పాటుగా జాతీయ నాయకులు అమిత్ షా, జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు కావచ్చు, వివిధ హోదాల్లో ఉన్న జాతీయ నాయకులంతా కూడా ఈ పర్యటనకు ఏదైతే ఈ బస్ యాత్రలో పాల్గొనబోతున్నారు వాళ్ళంతా కూడా ఏకదాటిగా ఒకేసారి, ఉదాహరణకు మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల ముందు ఆఖరి 10 రోజుల్లో బీజేపీ పెద్ద ఎత్తున మ్యాసివ్ క్యాంపెయిన్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో. దాని ద్వారానే పెద్ద ఎత్తున 14% ఓట్లు వచ్చాయనేది బీజేపీ నమ్ముతుంది. అదేవిధంగా ఎలక్షన్స్ ఈ బస్ యాత్రతో పాటుగా ఎలక్షన్స్ ముందు కూడా పెద్ద ఎత్తున జాతీయ నాయకులను ఇక్కడికి తీసుకురావడం ద్వారా ఏకదాటిన ప్రచారం చేయడం, కొంత ప్రజలను అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఫేస్తోనే ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తారు. అటు మా వైపు మోడీ ఉన్నారు, అటువైపు ఎవరు అనేది బీజేపీ నాయకులు రోజు ప్రశ్నిస్తున్న మాట. సో నరేంద్ర మోడీ ఫోటోతోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళడం ద్వారా కనీసం 10 స్థానాలు 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి రెట్టింపు స్థానాలు 8 నుంచి 10 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటామన్న ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తుంది. సో దీనికంతా కూడా ఒక గ్రౌండ్ను క్రియేట్ చేసుకునే పనిలో బీజేపీ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత కొంత తెలంగాణలో తమకు గ్రౌండ్ ఉందనేది బీజేపీ నమ్ముతుంది. కాబట్టి తెలంగాణ నుంచి 17 లోక్సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలను గెలవడం లక్ష్యంగా బీజేపీ అయితే ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా మొదటిగా బస్ యాత్రకైతే బీజేపీ నాయకులు